శ్రీశైలంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు జిల్లా అధికారులు. ఈసారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలని గతంలో కంటే మెరుగ్గా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. అన్ని శాఖలు సమిష్టిగా పనిచేసి ఉత్సవాలను సక్సెస్ చేయాలన్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కసరత్తు ముమ్మరం చేశారు నంద్యాల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. వచ్చే నెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. శివరాత్రి ఉత్సవాల భద్రతపై జిల్లా కలెక్టర్ రాజకుమారి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అధికారులు, దేవస్థానం ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో ఇప్పటికే సమీక్ష చేశారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రధానంగా ట్రాఫిక్, పార్కింగ్, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. లక్షల మంది భక్తులు పాదయాత్రగా వచ్చే దారుల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. పాతాళగంగా, లింగాలగట్టు ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే దగ్గర గజ ఈతగాళ్లను పెట్టాలని సూచించారు కలెక్టర్. ఎండ కూడా పెరుగుతుంది. మాక్సిమం ఎంతవరకు ఎండోమెంట్ మన యువ గారు సపోర్ట్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ వేకెంట్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రాపర్గా పండాల్స్ వేయడం, వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం, టాయిలెట్ ఫెసిలిటీ ఇవ్వడం, దర్శన్ ప్రాపర్గా చేయడం, డ్రింకింగ్ వాటర్ ఎక్కువ ప్లేసెస్ లో పెట్టడం, టాయిలెట్స్ కూడా ఎక్కువ ప్లేసెస్ లో పెట్టడం, ఇవి మినిమం రిక్వైర్మెంట్స్. ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోటు రాకూడదు. అన్ని శాఖల సమన్వయంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సక్సెస్ చేయాలన్నారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. గతంలో జరిగిన చిన్ని లోటుపాట్లు ఉంటే సరిచూసుకోవాలని, అలాగే ఫారెస్ట్, పోలీస్ అధికారులు సహకరించి సాక్షి గణపతి సమీపంలో ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే. ఎంత కష్టం చేస్తే లాస్ట్ ఆయన చూసి వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. అక్కడ రిసీవ్ చేసే అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, దర్శనం కానివ్వండి, గతంలో నాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. నీళ్ళు కూడా లేకుండా పనిచేసే ఆఫీసర్స్ ఉన్నారు. సో అవన్నీ మన దేవస్థానం తరఫు నుంచి ఎట్టి పరిస్థితులు రాకూడదు. అందరూ ఇక్కడికి వచ్చేది ఆయన సేవ కోసం వస్తారు, భక్తులు చూసుకోవడానికి వస్తారు. జాగ్రత్తలు చేయండి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఈవో శ్రీనివాసరావు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. మీ రిక్వైర్మెంట్, మీ ప్రపోజల్స్ ఏవైతే ఉండో ఇస్తే వాటిని ఒకసారి స్క్రూటినీ చేసి వారు ఇచ్చేటువంటి సూచనల ప్రకారం ప్రతి ఒక్కటి నా సపోర్ట్ ప్రకారం అన్నిటికి కూడా లాజిస్టిక్ ఎండ్ తీసుకెళ్ళడానికి తప్పనిసరి చేసి గతంలో కంటే ఈ సంవత్సరం బాగా మెరుగ్గా, అదేవిధంగా భక్తుల యొక్క మనోభావాలకి అనుగుణంగా మరి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగినాయని చెప్పి మన అందరం కూడా మరి భగవంతుని యొక్క సన్నిధిలో పనిచేసే సేవకులుగా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నారు. క్యూ లైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు పోలీస్ అధికారులు. దాదాపు 3000 పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామంటున్నారు.